ఫెయిల్యూర్ 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 ఈరోజు ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుందాం. నేను ఒక చిన్న కథ చెప్తానండి. ఒక 10th క్లాస్ అబ్బాయి 10th రాసి ఫెయిల్ అయ్యాడు. అమ్మ తిట్లు, నాన్న రెండోసారి రాసుకుందాం లేరా అన్నాడు. ఫ్రెండ్స్ ఏముంచి మళ్ళీ అదే అన్నారు. బంధువులు కూడా ఇంకోసారి రాసుకుందాం లేరా అన్నారు. ఈసారి పట్టుగా రాశాడు, అయినా ఫెయిల్ అయ్యాడు. అమ్మ తిట్లాపలే, నాన్న మౌనంగా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఏముంచి మాటలు తగ్గించారు, బంధువులు మాట్లాడలే. ఈసారి దాన్నే పంతంగా తీసుకున్నాడు. అలాగని గట్టిగా చదివాడు, అయినా దొబ్బింది. అమ్మ తిట్లు ఇబ్బందిగా మారాయి, నాన్న మౌనం నరకంగా మారింది. ఫ్రెండ్సా సరే సరే, బంధువులా మాట్లాడడం మానేసేది. ఈసారి మనోడు సీరియస్గా తీసుకున్నాడు, ఎవడి మాటలు పట్టించుకోలే. సిన్సియర్గా చదివాడు, సిన్సియర్గానే రాశాడు, అయినా దొబ్బింది. ఈసారి మనోడికే నమ్మకం పోయింది. మందుకి బానిస అయ్యాడు, చెడు తిరుగులకి అలవాటు పడ్డాడు. చెప్పండి తప్పెవల్ది? ఇప్పుడు చెప్పండి తప్పెవల్ది? అతను ఫెయిల్ అయ్యాడా లేకపోతే వదిలేశాడా? ఫెయిల్ అవడం తప్పు కాదు. ఫెయిల్యూర్ ఒక అలారం లాంటిది. అదే ఫెయిల్యూర్ని సక్సెస్గా తీసుకుంటే అతని జీవితం ఒక రేంజ్లో ఉండేది. బాబాయ్, కాలం ప్రతి ఒక్కడికి అవకాశం ఇస్తుంది. అవకాశం కోసం నువ్వు ఎదురు చూడాలి తప్పించి లవర్ వదిలేసిందని, 10th క్లాస్ ఫెయిల్ అయ్యావని, ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యావని, బిజినెస్ లాస్ అయిందని వచ్చి కూర్చుంటే నిన్ను సరిదిద్దేవాడు ఎవ్వడు ఉండడు. నీ లైఫ్ నువ్వే బాగు చేసుకోవాలి. అర్థమవుతుందా? అపజయం తాగిపో, విజయం కోసం వెతుకు. అర్థమైందా బాబాయ్? నేను మీ అబ్బాయి.